ఆ నేత గన్మెన్ను వద్దన్నారట. తనకు శత్రువులెవరూ లేరని, ప్రజాక్షేత్రంలో స్వేచ్ఛగా తిరగడానికి గన్మెన్లు అడ్డుగా ఉంటారని తిరిగి పంపించారట. అయితే అసలు విషయం అది కాదని, గన్మెన్లను తిప్పి పంపడంలో ఆంతర్యం వేరే ఉందని ఆయన అనుచరులు అంటున్నారట. గతంలో అక్కడ గెలిచిన ఏ ఎమ్మెల్యేకు రానంత మెజారిటీతో గెలిచిన ఆ నేతకు నిజంగానే థ్రెట్ ఉంటుందని క్యాడర్ అంటున్నా, సెక్యూరిటీ వద్దన్న ఆయన అధినేతపై అలకబూనారా? అందుకే ప్రొటెక్షన్ కోసం ఇచ్చిన గన్మెన్లను తిరిగి పంపించేశారా? ఇంతకీ ఎవరా నేత? గన్మెన్లను ఎందుకని వద్దన్నారు? లెట్స్ వాచ్. ఆ నేత గన్మెన్ను వద్దన్నారట. తనకు శత్రువులెవరూ లేరని, ప్రజాక్షేత్రంలో స్వేచ్ఛగా తిరగడానికి గన్మెన్లు అడ్డుగా ఉంటారని తిరిగి పంపారట టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్. గతంలో ఆముదాల వలసలో ఎన్నికైన ఏ ఎమ్మెల్యేకు రానంత మెజారిటీతో ఈసారి గెలిచారు ఆయన. అలా అని ఆయనకు థ్రెట్ లేదని చెప్పలేం. ఇంతవరకు గన్మెన్ అనే వ్యవస్థ రాజకీయ నాయకులకు హోదాలో భాగమే అయ్యుండొచ్చు, కానీ ఈసారి మాత్రం ఎమ్మెల్యేలు, మంత్రులకు థ్రెట్ ఉంటుందనేదే ఇంటెలిజెన్స్ వర్గాల భోగట్ట. మరి ఈ నేపథ్యంలో తనకు గన్మెన్లు అవసరం లేదంటూ వెనక్కు పంపడమేంటనే చర్చ సిక్కోలు జిల్లాలో జోరుగా సాగుతోంది. ఆయన నిర్ణయంలో అసలు ఆంతర్యం ఏంటనే ఆలోచనలో క్యాడర్ పడిందట. మొన్నటి ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో కూన రవికుమార్ గెలుపు ఖాయమని ముందుగానే ఎలా అంచనా వేశారో, ఎన్నికల ఫలితాల తర్వాత ఆయనకు మంత్రి పదవి ఖాయమని అలాగే భావించారు. కానీ ఆ పదవి దక్కకపోవడంతో జిల్లాలోని ఆయన సామాజిక వర్గానికి చెందిన అనేక మంది బహిరంగంగానే కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రవికుమార్ మాత్రం ఎక్కడా తన అసంతృప్తిని బయటపెట్టలేదు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి జిల్లాలో అడుగుపెట్టినప్పుడు రవికుమార్కు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కాళింగులు, ఆయన నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికాయి. ఓ విధంగా చెప్పాలంటే ఇది కూన రవికుమార్ తరపున జరిగిన బల ప్రదర్శనే అని చెప్పాలి. వాస్తవానికి జిల్లాలో కీలకమైన కాళింగ సామాజిక వర్గానికి ఏ ప్రభుత్వంలోనైనా ఓ మంత్రి పదవి వస్తుందనేది గతం చెబుతున్న వాస్తవం. 2014లో కూన రవికుమార్ మొదటిసారి గెలవడం వల్ల ఆయనకు మంత్రి పదవి దక్కకపోయినా విప్ పదవి ఇచ్చి టీడీపీ గౌరవించింది. ఆ తర్వాత పార్టీ కష్టకాలంలో జిల్లా బాధ్యతలు మోసి ఎన్నికల వరకు అన్నీ తానై వ్యవహరించినందున ఆయనకు మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో అది మిస్ అయింది. తెల్లవారితే మంత్రుల జాబితా ప్రకటిస్తారని భావించి మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలంటూ, విజయవాడలో అందుబాటులో ఉండాలంటూ రవికుమార్కు కబురొచ్చినట్టు ఆయన అభిమానులు చెబుతున్నారు. కానీ ఉదయానికి సీన్ మారిపోయిందట. అప్పటికే రవికుమార్కు మంత్రి పదవి ఖాయం అని భావించిన ఆయన అభిమానులు, ఆముదాల వలస క్యాడర్ విజయవాడకు తరలివెళ్లింది. అందరికీ భోజనం, వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తుండగానే కాబోయే మంత్రికి ప్రొటెక్షన్ అంటూ గన్మెన్లు కూడా వచ్చారట. అయితే మంత్రుల తుది జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. జిల్లా నుంచి అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి ఇవ్వడానికే కూన రవికుమార్ను బలి తీసుకున్నారన్న వాదనలు తెరపైకొచ్చాయి. ఆయన సామాజిక వర్గానికి చెందిన పలువురు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు కూడా. దాంతోపాటు వైసీపీ ప్రభుత్వంలో కాళింగులకిచ్చిన ప్రాధాన్యతపై ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఉదాహరణలు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత జిల్లాలో కాళింగులంతా టీడీపీ మీద కోపంతో ఉన్నారని, కూన రవికి చీఫ్ విప్ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఆ పదవి తీసుకోవడానికి ఆయన అంగీకరించలేదని మరికొందరు చెబుతున్నారు. జిల్లాలో కాళింగుల తరపున రవికుమార్కు మంత్రి పదవి ఇవ్వొచ్చు, కాకపోతే ఇక్కడ హ్యాట్రిక్ విజయం సాధించిన డాక్టర్ బెందాళం అశోక్కివ్వాలా లేక డైనమిక్ లీడర్ కూన రవికివ్వాలా అనే అంశాన్ని తేల్చుకోలేక పార్టీ ఇద్దరిని పక్కన పెట్టిందనే టాక్ వినిపిస్తోంది. పక్క జిల్లా విజయనగరంలో ఇద్దరు మంత్రులు కూడా జూనియర్లే. ఇద్దరూ తొలిసారి గెలిచిన వారే. కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణిల కంటే తలపండిపోయిన నేతలున్నా అక్కడ వీరిని కేబినెట్లో తీసుకున్నారు. ఇక కేంద్రంలో అబ్బాయి, రాష్ట్రంలో బాబాయ్, ఒకే కుటుంబానికి చెందిన వారికేనా మంత్రి పదవులు అంటున్నారట జిల్లావాసులు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ఇప్పుడు చంద్రబాబు తర్వాత రాష్ట్ర స్థాయి నాయకుల్లో టాప్ 5లో ఒకరు. కాబట్టి అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి ఇవ్వడం కోసమే కూన రవికుమార్కు పదవి ఇవ్వలేదని భావించడం సరికాదని అచ్చెన్న సామాజిక వర్గమైన వెలమ నేతలు చెబుతున్నారట. అయితే తనకు మంత్రి పదవి దక్కకపోవడం పట్ల ఎలాంటి అసంతృప్తి లేదని రవికుమార్ చెబుతున్నా, గన్మెన్స్ ను వెనక్కు పంపి తన అసంతృప్తిని పరోక్షంగా ప్రకటించినట్టే అంటున్నారు విశ్లేషకులు. మొన్నటికి మొన్న
పొందూరు మండలంలో రవి భార్య ప్రచారానికి వెళ్లినప్పుడు కొందరు దాడికి ప్రయత్నించారు. 2014 ఎన్నికల్లో స్వయంగా రవికుమార్ మీదే దాడి చేయగా ఆయన చెయ్యి విరిగింది. కాబట్టి ఆయనకు థ్రెట్ లేదని చెప్పడం కరెక్ట్ కాదు. కేవలం తన అలకను బయట పెట్టేందుకే రవికుమార్ గన్మెన్లను వెనక్కు పంపారని ఆయన అనుయాయులు అంటున్నారట. విషయం తెలిసిన కూటమి పెద్దలు రవికుమార్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రవిని కలిసి సముచిత స్థానం ఇస్తామని, ఎలాంటి ఢోకా ఉండదని చెప్పే అవకాశాలున్నాయట. ఏదేమైనా జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన సామాజిక న్యాయం ఈ పార్టీలో లేదని, అంతా వెలమ సామాజిక వర్గ పెద్దలదే హవా అని క్యాడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇది చినికి గాలివానలా మారకముందే ఈ చిచ్చును ఆర్పకపోతే రాబోయే రోజుల్లో జరిగే మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం పడుతుందనే వాదన జిల్లాలో బలంగా వినిపిస్తోంది. మరి కూటమి పార్టీ పెద్దలు ఈ ప్రచారాలకు చెక్ పెడతారా? రవికి సముచిత స్థానం కల్పిస్తారా? చూద్దాం.